Ready to move in premium triplex villas at Bachapalli APR projects. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, సింపుల్ గా చెప్పాలంటే వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నాం. ఎందుకు వచ్చామంటే మనకు తెలుసు త్వరలో హోలీ రాబోతోంది. హోలీ అంటేనే కలర్స్ లేకపోతే అసలు హోలీ పండుగే ఉండదు. కానీ హోలీ పండుగ వచ్చిన ప్రతిసారి కూడా మనం చూస్తుంటాము చాలా మందికి కలర్స్ తోటి స్కిన్ అలర్జీస్, ఐ ఇన్ఫెక్షన్స్, అలాగే నోట్లోకి పోయి వామిటింగ్ సెన్సేషన్స్, ఇంకా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా చిన్న పిల్లలకి. సో అలా జరగకుండా ఈకో ఫ్రెండ్లీ కలర్స్ ని తయారు చేస్తున్నారు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా. సో వాటితో ఏంటంటే మనం కంట్లో పడినా ఏం కాదు, ఫేస్ కో లేకపోతే బాడీకి ఎక్కడ టచ్ అయినా కూడా, అంటే రాసుకున్నా మనం ఎంత ఎంజాయ్ చేసినా కూడా ఏమీ కాదు, స్కిన్ ఎలర్జీ అనేది కూడా రాదు. ఒకవేళ నోట్లో పడినా వాటిని తినేయచ్చు కూడా, ఎందుకంటే అవన్నీ కూడా చెట్లు బెరళ్లతోటి, తర్వాత పువ్వులతోటి, ఇలా రకరకాలైనటువంటి, అంటే ఈకో ఫ్రెండ్లీ, మొత్తం న్యాచురల్ గా ఏవైతే ప్రొడక్ట్స్ దొరుకుతాయో, మనకు న్యాచురల్ గా ఏవైతే కనిపిస్తూ ఉంటాయో అలాంటి వాటితోటి తయారు చేశారు. సో ఎలా తయారు చేశారు, అలాగే ఏ కలర్స్ వస్తాయి ఇందులో, మిగతా నార్మల్గా ఉన్న కలర్స్ అన్నీ ఇందులో ఉంటాయా, లేకపోతే కొన్ని లిమిటెడ్ కలర్స్ మాత్రమే ఉంటాయా, అసలు ఎలా చేస్తారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుందాం రండి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ లక్ష్మీ పూజ, అసిస్టెంట్ ప్రొఫెసర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఒకసారి ఆమెతో మాట్లాడదాం, ప్రాసెస్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కలర్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి, బట్ ఇవి నాకు చిన్న డౌట్ ఏంటంటే ఎలా తయారు చేస్తారని అడిగే ముందు ఇవి బ్రైట్గా ఉండవా, ఆ చిన్న డౌట్ ఉంది. బ్రైట్గా ఉన్నాయన్ని గోల్డ్ కాదు అని అంటారు కదండి. సో దాని గురించి మేము న్యాచురల్గా ఉన్నాయి, న్యాచురల్గానే ఉంచుదామని ట్రై చేస్తున్నాము. సో నేచర్ని పాడు చేయకూడదు అన్నదే మా ముఖ్య ఉద్దేశం. సో అందుకే మా కలర్స్ నేచర్లో ఎలా దొరుకుతున్నాయో అవి అట్లానే సహజంగా ఉంటాయి, అలాగే కనిపిస్తాయి, అంతే కనిపిస్తాయి. ఓకే రైట్. ఎలా అండి ఇవన్నీ కూడా చెట్టు బెరళ్ళ నుంచి, పువ్వుల నుంచి ఇలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారంట కదా, అసలు ఎట్లా చేస్తారు ఒకసారి చెప్పండి కొంచెం, దేని నుంచి ఏ కలర్ వస్తుంది చెప్పండి. మాదండి ఇక్కడ మీరు ఉన్నది యాక్చువల్గా న్యాచురల్ డై ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అండి. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అపారల్ అండ్ టెక్స్టైల్స్, కాలేజ్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ అండర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అండి. సో మేము ఈ టెక్నాలజీస్లో బట్టల మీద వేయడం అన్నది మాది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ. దాని తర్వాత ఈ అప్లికేషన్ న్యాచురల్ కలర్స్ వేరే వాటికి ఎక్కడ చేయొచ్చు అన్న దాని మీద మేము పరిశోధన చేసినప్పుడు పెయింట్స్ తయారు చేయొచ్చు. ఆ పెయింట్స్ ఏదైతే మనకి అబ్జార్బ్ అవుతున్నాయో ఆ మెటీరియల్స్ అన్నిటి మీద ఈ పెయింట్ వేయచ్చు. అంతకు మించి ఇంకా హోలీ కలర్స్ తయారు చేసుకోవచ్చు అని మాకు ఆ టెక్నాలజీ డెవలప్ చేయడం అయింది. ఈ యూనిట్ వచ్చి 2016లో ఎస్టాబ్లిష్ అయిందండి. టెక్నాలజీస్ అన్ని 2018 నుంచి రీసెర్చ్ చేసి డెవలప్ చేశారు డిపార్ట్మెంట్లో. 2016 నుంచి ఇది ఎందుకు స్థాపించామంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని. అండ్ తర్వాత వెనక చూస్తే మీరు మా స్టూడెంట్స్ అందరూ ఉన్నారు. సో వాళ్ళు కూడా టెక్నాలజీ నేర్చుకుని ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ మోడ్లో మేము వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద నేర్పిస్తూ ఉంటాం. సో మీరు అడిగిన ప్రశ్న, ఇవి న్యాచురల్గా ఎక్కడి నుంచి వస్తాయి అని అన్నారు. సో ఇవి అన్ని చెట్ల భాగాల నుంచి వాడుతూ మేము కలర్స్ తయారు చేస్తామండి. అంటే తర్వాత యానిమల్ సోర్సెస్ నుంచి, మినరల్ సోర్సెస్ నుంచి కూడా కలర్ తయారు చేయొచ్చు. కానీ ఇక్కడ ఎన్డిపిఎస్సిలో తయారు చేసేవన్నీ చెట్ల భాగాల నుంచి తీసినవి. మాకు ఆల్మోస్ట్ 14 నుంచి 15 సోర్సెస్ మనకి ఎక్కువ తెలంగాణలో, తర్వాత ఇండియాలో దొరికే వస్తువులు వాడి తయారు చేస్తూ ఉంటాము. సో ఇక్కడ హోలీ కలర్స్ వచ్చి మేము 5 సోర్సెస్ వాడతామండి. కన్వై టెక్స్టైల్స్ అప్లికేషన్స్ కి, గణేష్ పెయింట్స్ తయారు చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. ఈ 5 ఇప్పుడు మనకి హోలీ కలర్ సంబంధించి సోర్సెస్ చెప్పండి, ఒక్కొక్క కలర్ ఏ సోర్స్ నుంచి మేము ఫస్ట్ మీకు చెప్పాలంటే మేము 5 రంగులు చేస్తామండి హోలీ కలర్స్. లిమిటెడ్ గానే ఉంటాయి, లిమిటెడ్ గా 5 కలర్స్ చేస్తాము. మేము బిగినింగ్ లో 12 కలర్స్ చేసాం. చేసి కన్స్యూమర్స్ ఇవాల్యుయేషన్, వాళ్ళ ఒపీనియన్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, మనం ఈ టెక్నాలజీ ఎవరికైనా ఇస్తే వాళ్ళకి, ఈవెన్ విమెన్ ఎట్ హోమ్ దే కెన్ డూ ద టెక్నాలజీ, వాళ్ళకి ఎంటర్ప్రైజ్ చేసుకునేటట్టు ఉండాలని 5 కలర్స్ కి తర్వాత లిమిట్ చేసాం. ఈ 5 కలర్స్ లో ఎల్లో ఉంది ఇంపార్టెంట్ గా, పింక్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్. సో మేజర్ కలర్స్ అన్ని ఉన్నాయి, మేజర్ కలర్స్ అన్ని ఉన్నాయండి. అందుకే కన్స్యూమర్స్ ఇవే యాక్సెప్ట్ చేశారు. మేము కూడా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏది ఉందో అది మాత్రమే ఇస్తున్నాం. సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ మీరు చూసినట్టే బ్లూ కలర్ కనిపిస్తుంది, బ్లూ కలర్, ఇది బ్లూ కలర్ అండి. సో ఇది వచ్చి ఇండిగో పౌడర్, నీలి రంగు అంటారు. ఇది ఆకుల నుంచి తీస్తారు, ఫర్మెంటేషన్ ప్రాసెస్ లో రైతులు తయారు చేస్తారు దీన్ని. సో దీన్ని వాడుకుంటూ బ్లూ కలర్ తయారు చేస్తారు. ఈ బ్లూ కలర్ దీని నుంచి వచ్చి ఇండిగో పౌడర్ నుంచి ఈ బ్లూ కలర్ ని చేయగలిగారు. ఎందుకంటే ఇండిగో ఇది డార్క్ అండి, ఇది ఆల్మోస్ట్ 4500 రూపీస్ కిలో పడుతుంది.
అవునా? సో దాంట్లో వాడే క్వాంటిటీ వచ్చి చాలా తక్కువ. సో ఇది బ్లూ కలర్. ఓకే. పింక్ కలర్ వచ్చి సిసాల్పినా సప్ అని అంటాము. ఇదిగో పింక్. పింక్ కలర్ వచ్చి బెరడు ఏదైతే ఉందో లోపల భాగం, చెట్టుకు సంబంధించిన బెరడు లోపల భాగం, బెరడు లోపల భాగము. బెరడు లోపల భాగమా ఇది? అవునండి. సో వుడ్ అంటే మనం కట్ చేసినాక లోపల ఉంటది కదా, హార్ట్ వుడ్ అంటాము. దీన్ని ఉడకపెట్టి రసం తీస్తాము. ఉడకపెట్టి రసం తీస్తారు. దీనికైతే ఉడకపెట్టి రసం తీయాలండి. అది ప్రాసెసింగ్ కూడా మీకు చూపిస్తాను తర్వాత డీటెయిల్ గా చేసేది. సో దీని నుంచి వచ్చేది పింక్ కలర్. ఇక్కడ చూసినట్టయితే ఎల్లో కలరు, బంతి పూలతో తయారు చేస్తాము. ఈ ఒక్కదానికి మటుకు ఫ్రెష్ బంతి వాడతాం, కానీ డ్రై సోర్సెస్ వాడతామండి. ఇది మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్ సోర్సెస్. ఇది సీజన్ కాబట్టి మంచి ఫ్రెష్ సోర్సెస్ దొరుకుతాయి. కాదండి, ఇది వేరే కొంచెం డార్క్ ఉంటుంది కదా ఈ మారిగోల్డ్, ఇది లైట్ ఉంటుంది. ఈ రెండు మిక్స్ చేస్తారా లేకపోతే సెపరేట్? మిక్స్ చేసి చేస్తాం. మిక్స్ చేయాల్సింది. కలర్ బాగా బ్రైట్ గా రావాలంటే రెండు మిక్స్ చేస్తాం. ఓకే, చాలా బాగుంది అసలు కలర్ అయితే. గ్రీన్ కూడా అంతే, నాకు బాగా నచ్చింది, చాలా బాగుంది గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ వచ్చండి ఇది మోదుగు పువ్వు, ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్. యాక్చువల్ గా మోదుగ పువ్వు వసంత పంచమికి వాడేది ఓన్లీ మోదుగా. ట్రెడిషనల్ గా ఈ పువ్వులు ఫ్రెష్ గా కోసుకొచ్చి దంచి నీళ్ళలో కలిపి రంగు తీసుకుని ఆడుకునేవారు. తర్వాత ట్రెడిషన్ అంతా మర్చిపోయి మోదుగ పువ్వు ఐడెంటిఫికేషన్ చాలా మంది మర్చిపోయారు. సో ఈ పువ్వుని ఆరబెట్టి ఎప్పుడు దొరకడానికి మేము సోర్సెస్ కింద 365 days అవైలబుల్ ఉంటుందా? లేదండి, ఓన్లీ వింటర్ లో ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ పువ్వు ఉంటది చెట్టుకి. అప్పుడు కలెక్ట్ చేసి మేము దాచుకుంటాం. ఎందుకంటే టెక్స్టైల్స్ అప్లికేషన్ కి, పెయింట్స్ తయారు చేయడానికి, హోలీ కలర్స్ కూడా వాడతాం. డ్రై చేసి ఉంచుకుంటాము. దీంట్లో మోదుగు పువ్వుతో పాటు కాస్త ఇండిగో కలిపితే గ్రీన్ కలర్. మోదుగా ప్లస్ ఇండిగో రెండు మిక్స్ చేస్తే గ్రీన్ వస్తుంది. సూపర్. తర్వాత ఆరెంజ్ కలర్ అండి. ఆరెంజ్ కలర్ వచ్చి ఎనాటో సీడ్స్. ఎనాటో సీడ్స్, జాఫ్రా అంటారు తెలుగులో. జాఫ్రా. ఇది కూడా సీడ్స్ నుంచి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, అసలు భలే ఉంది. ఇది వచ్చి ఎనాటో వచ్చండి యాక్చువల్ గా ఫుడ్ కలర్, ట్రెడిషనల్ కలర్. సర్టిఫికేషన్ కూడా అక్కర్లేదు, ఇది యాక్సెప్టెడ్ ఫుడ్ కలర్. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం యూస్ చేసేసుకోవచ్చు. ఇది కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టి బాగా పిసికితే పైన రంగు ఊడి నీళ్ళలోకి వస్తుంది. అది మీరు కేసరి రంగు, బిర్యానీ ఎట్లకైనా వాడుకోవచ్చు. ఇట్ ఈస్ ఎలిజిబుల్ ఫుడ్ కలర్. సూపర్. అసలు ఈవెన్ అమూల్ ఇండియా అవన్నీ ఫుడ్ కలర్స్ వాడేవి న్యాచురల్స్. దీని నుంచి తీసింది బిక్సా అంటారు పిగ్మెంట్, దాన్ని వాడతారండి ఇక్కడ. వావ్, సూపర్. అసలు ఇవి దొరుకుతాయండి ఆల్వేస్? 365 days దొరుకుతాయా? దొరుకుతాయండి, కానీ ఇది యాన్యువల్ పంట. సో మనకి డిసెంబర్ టు మార్చ్ లోపు వస్తుంది, అప్పుడే వస్తుంది. మొక్కలు కూడా బయట ఉన్నాయి మా యూనిట్ లో, చూడొచ్చు మీరు, కాయలతో సహా ఉంది ఇప్పుడు. సో ఇవన్నీ మా 5 కలర్స్, వాటికి వాడే సోర్సెస్. దీంట్లో మేజర్ ముడి పదార్థం వచ్చి మొక్కజొన్న పిండి వాడతాము. ప్రతి కలర్ లో కంపల్సరీ, ఎందుకంటే అది బేస్ మెటీరియల్. సో చూడండి, నేను ఇన్ని కలర్స్ పట్టుకున్నాను కదా, జస్ట్ కొంచెం కూడా నా ఫింగర్స్ కానీ లేదా నా పాముకి కానీ ఎక్కడ అంటుకోలేదు. చూడండి, అసలు చేతికి అంటుకోలేదు. సో ఎంత న్యాచురల్ గా మామూలుగా పట్టుకుంటే అసలు కలర్ పోదు, ఇట్లా దులిపితే పోతుందా? అసలు ఇలా ఎంత క్లీన్ చేసినా పోదు. వాటర్ పెట్టి క్లీన్ చేసి చూడండి, అసలు ఏమన్నా ఉందేమో. సో వాటర్ వేసి కూడా మనం పిచికారీతో వాడుకోవడానికి కూడా కలర్స్ ఉపయోగపడతాయి. వాటర్ వేసి పిచికారీలో కూడా వాడచ్చు. ఫైన్ ఫైన్. మామూలుగా ఇలా పూసేస్తాము, చిన్నపిల్లలు అయితే పిచికారీ తర్వాత. సో ఇది ఏంటంటే అండి, మేజర్ మా టెక్నాలజీ ఏంటి అంటే దీంట్లో హెవీ మెటల్స్ ఏవి లేవు. బయట కొన్ని సింథటిక్ కలర్స్ అన్ని న్యాచురల్ అని చాలా వరకు అమ్ముతున్నారు. బేస్ మెటీరియల్ వచ్చి మేబీ న్యాచురల్ మెటీరియల్ వాడినా కలర్ పిగ్మెంట్ వచ్చి సింథటిక్ వాడుతున్నారు. సో మావి రెండు న్యాచురలే. అండ్ మోర్ ఓవర్ ఇది టెస్టింగ్ కూడా చేపించాము. నో హెవీ మెటల్స్. మీకు ఆ సర్టిఫికేషన్ కూడా ఉంది, చూపిస్తాం. సూపర్. ఈ స్మెల్ కూడానండి, జస్ట్ పువ్వులు ఆకు అది బెరడు పట్టుకున్నాను కదా, అదే స్మెల్ వస్తుంది. చాలా దీంట్లో మేము వాడే చాలా వస్తువులు మటుకి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ లో కూడా వాడతారు. సో స్కిన్ ఫ్రెండ్లీ, హెల్త్ ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అన్నిటికి హ్యూమన్ ఫ్రెండ్, ఈవెన్ కిడ్స్ అండ్ ఇన్ఫాంట్స్ ఫ్రెండ్లీ కూడా. కరెక్ట్, కిడ్స్ ఫ్రెండ్లీ వాళ్ళే కదా ఎక్కువ వాడతారు. అండ్ అంత సెన్సిటివ్ స్కిన్ కూడా ఏమి అవ్వదండి. సో దట్ ఈస్ అవర్ మేజర్ థింగ్. సో మీరు అక్కడ చూసినట్టయితే మేజర్ స్టార్చ్ పౌడర్ అంటే ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ స్టార్చ్ పౌడర్ వాడతాం. మొక్కజొన్న పిండి వంటకు చేసుకునేది కాదు. అది కార్న్ స్టార్చ్ అంటాము, ఇది మేజ్ స్టార్చ్ అంటాం. మేజ్ కలుపుకుని కలర్స్ అన్ని తయారు చేస్తాం. సో మీరు చూడొచ్చు, వెనక పిల్లలు తయారు చేస్తున్నారు మా స్టూడెంట్స్, 4th year ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్ చేసే స్టూడెంట్స్. వాళ్ళు టెక్నాలజీ నేర్చుకోవడం, మార్కెటింగ్, ప్యాకేజింగ్, ఎవ్రీథింగ్ దే విల్ బి టేకింగ్ కేర్ అండి. ఇవి సేల్ చేస్తారండి, బయటకు అమ్ముతారా? సేల్ ఆల్రెడీ అయిపోయిందండి. చాలా వరకు
90% డెలివరీలు అయిపోయినాయి. ఉన్న క్వాంటిటీ చాలా తక్కువ, ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి. సో మేము ఎంత ఇప్పటి వరకు సేల్ చేసి ఉంటారు? నియర్లీ 900 kgs అయిపోయినాయి. సో 1 ton ప్రొడక్షన్ ఇంకా కొంచెమే ఉంది. ఆల్రెడీ ఇంకా సెకండ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాం ఈసారి. బాగా ఎక్కువ డిమాండ్. కోవిడ్ లో మాకు కొంచెం సెట్ బ్యాక్ ఉంది 2-3 years. ఆఫ్టర్ దాట్ అగైన్ ఇది మనం స్టోర్ చేయొచ్చా అండి? ఒకవేళ ఉన్నా కూడా ఏం కాదు, గాలి తగలకుండా గట్టిగా మూట కట్టి పెట్టుకుంటే 2-3 years ఉంటుంది. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఏమోనే నార్మల్ కలర్స్ మీద. ఎందుకంటే మీరే చెప్పాలి మాది కాస్ట్ ఎక్కువ తక్కువ. ఎందుకంటే మా పిల్లలందరూ స్టూడెంట్స్ మార్కెట్ సర్వే చేశారు. మేము బల్క్ ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు కూడా మాది వచ్చి 450 rupees కిలో. ఓహో, 425 rupees బల్క్ ఆర్డర్ ఉంటే ఉంది, అంటే మోర్ దాన్ 100 kgs. సో అది మీరు మార్కెట్ లో ప్రైస్ చూస్తే 600-900. సో మావి తీసుకెళ్లి వేరే వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ దేర్ స్ట్రాటజీస్. సో మాకు వచ్చి మేము ప్రొడక్షన్ ఎందుకు చేస్తామంటే మా స్టూడెంట్స్ కి టెక్నాలజీ నేర్పించడం. అండర్ ELP ప్రోగ్రామ్ లో వాళ్ళు సేల్ చేయాలి కంపల్సరీ. దే హ్యావ్ టు మేక్ ఎంటర్ప్రైజ్ యాక్టివిటీ. ఓకే, ఫైన్. సో కంపారిటివ్లీ ఆల్ సింథటిక్ కలర్స్ అవైలబుల్ ఆన్ రోడ్ ఆల్సో. మా కలర్స్ చాలా తక్కువ కాస్ట్ అండి అట్లకన్నా. మీ దొరకవు కదా, బయట రోడ్డు పైన దొరికేవి కాదు కదా ఇవి. సో రోడ్డు పైన దొరికేవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. అదా, ఓకే ఓకే, ఫైన్ ఫైన్. ఒకసారి ఆ ప్రొసీజర్ కూడా చూపించండి. డెఫినెట్ గా అండి. ఇక్కడ చూద్దాము. పింక్ కలర్ తయారు చేయడం చూద్దామండి. ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టు ఈ సప్పన్వుడ్ బెరడ్ ఏదైతే ఉందో మెత్తగా నానబెడతాం. అట్లా మెత్తగా అయిన తర్వాత ఉడకపెడతాం. ఉడకపెట్టిన తర్వాత రసం తీస్తాము. ఆ రసం డార్క్ పింక్ కలర్ లో ఉంటది. దాంట్లో మొక్కజొన్న పిండి ఎట్లా కలుపుతున్నాము, దాని తర్వాత కొంచెం ఆ రంగు బాగా పట్టుకోవడానికి పెద్ద కమర్షియల్ మిక్సీస్ పెట్టి బాగా బ్లెండింగ్ చేస్తాము. సో చేసిన తర్వాత అదే నీడలో ఆరబెట్టాలి అన్ని షీట్ మీద. ఆరబెట్టినాక ఇంకా ఏమైనా అవసరం అయితే మళ్ళీ మిక్సీ పట్టి జల్లెడ పడతాం. ఇది కామన్ ప్రొసీజర్ అండి అన్నిటికి. అది గింజలతో డ్రై మెటీరియల్ తో చేసిన వెట్ మెటీరియల్ తో చేసిన ఇదే ప్రొసీజర్. కలరు పిండి కలుపుకోవడము, మిక్సీ పట్టడం, ఆరబెట్టడం, మళ్ళీ గ్రైండింగ్ చేసి జల్లెడ పట్టడం. ఏ కలర్ అయితే ఆ కలర్. ఇప్పుడు మనం పింక్ కలర్ తయారు చేయడం చూస్తున్నామండి. సప్పను నిన్న రాత్రి నానబెట్టాము. నానబెట్టి మార్నింగ్ ఏమో బాయిల్ చేసి ఒక 1 hour బాయిల్ చేస్తాం. అది చల్లారిన తర్వాత పిండి రసముని దాంట్లో ఉన్న ముడి పదార్థం సపరేట్ చేస్తాం. సో మీరు చూసినట్టయితే మొక్కజొన్న పిండి అది బేస్ మెటీరియల్ అన్నాం కదా, దాంట్లో కలర్ వేసి మా స్టాఫ్ కలుపుతున్నారు. మీరు ఇక్కడ చూసినట్టయితే చేతులతో వాళ్ళు బాగా నలుపుతున్నారు కదండి. మిక్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. కలర్ మొత్తం మనకి ఈవెన్ గా రావాలి, ఎక్కువ నిలబడాలి, వేస్టేజ్ ఉండకూడదు అని అంటే మనం మిక్సింగ్ బాగా చేయాలి. ఫస్ట్ హ్యాండ్ తో చేసిన తర్వాత మనం ఎంత పెద్ద క్వాంటిటీ చేసుకుంటే అంత పెద్ద గ్రైండర్స్ అవైలబుల్ ఉన్నాయండి మార్కెట్ లో. సో దాని మన ప్రొడక్షన్ కెపాసిటీ బట్టి చేసుకోవచ్చు. సో మా టెక్నాలజీస్ ఏంటంటే ఈజీ టు అడాప్ట్. సో రెండో కలర్ మీరు తయారు చేయడం చూస్తున్నారు, ఆరెంజ్ కలర్. ఆరెంజ్ అంటే జాఫ్రా గింజలు అనేటో సీడ్ కదా, ఈ సీడ్స్ తోటి తయారైన పౌడర్. అది పలవరైజ్ చేస్తాము. పలవరైజ్ చేసి పౌడర్ కింద తయారు చేస్తాము. దాంట్లో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోయాలి, ఎందుకంటే పిండి అంటుకోదు కదా. మొక్కజొన్న పిండి అంటుకోవడానికి దాన్ని ఫస్ట్ కొంచెం పేస్ట్ ఫామ్ లో తయారు చేసుకుని దాని మీద మొక్కజొన్న పిండి కలపాలి. ఫస్ట్ అనేటో సీడ్స్ ని పొడి కొట్టుకుని దాంట్లో ఆ పొడిలో కొంచెం గోరువెచ్చని నీళ్ళు కలుపుకుని దాన్ని కొంచెం పేస్ట్ లా, మరీ లూజ్ పేస్ట్ కాదు, కొంచెం టైట్ గా తీసుకుని దానికి స్టార్చ్ పౌడర్ పెట్టాలి. మీరు అన్ని చూసినట్టయితే ఇవన్నీ బేసిక్ గా లైట్ కలర్ లా కనిపిస్తాయి. మిక్సీలో సెకండ్ గ్రైండింగ్ లోనే కలర్ బయటకు వస్తుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి గ్రైండింగ్ అని. ఇప్పుడు కరెక్ట్ కలర్ బయటకు వస్తుంది. 2 times సెకండ్ మీకు వెట్ అండ్ డ్రై గ్రైండింగ్స్ అయ్యాకే కలర్ బయటకు వస్తుంది. ఓకే. సో మనం ఫస్ట్ చేసిన సప్పండి మిక్సీ పట్టుకుంటున్నాం. మీరు అక్కడ చూసినట్టయితే పైన వైట్ గా ఉంది, దగ్గరలో లోపల మిక్సింగ్ అయింది, డార్క్ పింక్ పార్టికల్స్ కనపడుతుంది. డార్క్ పింక్ అయింది చూసారా. సో మిక్సింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ ఎనాటో ఆరెంజ్ కలర్ చూస్తే చేతులు రెండు పెట్టి నలిపితే చూడండి కలర్ ఎట్లా మారుతుంది. వైట్ గా ఉన్నది ఆరెంజ్ కలర్ కి మారుతూ ఉంటుంది. సో చేతితో చేస్తేనే అంత వేరియేషన్ వస్తే, మిక్సీలో చేస్తే ఇంకా మన పర్ఫెక్ట్ కలర్ వస్తుంది.